బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. సూచనలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని ఇంగ్లీష్లో ఆయన రాసిచ్చిన దాన్నే రాత్రిపూట చిదంబరం గారు ఢిల్లీలో ప్రకటన చేశారు. మరి ఇప్పుడు తెలంగాణ తెచ్చింది కేసీఆర్ ఇంకెవరో సానుభూతితో ఇచ్చిండ్రా? నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9 ప్రకటన లేకపోతే జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు. అంటే కేసీఆర్ దీక్ష ఫలితం, తెలంగాణ ప్రజల పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం. అసలు మీరు రాజీనామా చేయలే కదా. ఇవాళ సూసైడ్ నోట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నేను తెచ్చా. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదని, తెలుగుదేశం ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదని ఎంతో మంది పిల్లలు పాపం చనిపోయింది. ఈ రేవంత్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయమంటే చేయకుండా పారిపోయినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమం కోసం. ఆ రోజు చంద్రబాబు నాయుడును నిలదీస్తుంటే ఎవడ్రా మా చంద్రబాబు నాయుడు నిలదీసేది అని తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి. మాట మార్చిన చంద్రబాబు నాయుడును తెలంగాణ ప్రజలు ఎక్కడికక్కడ నిలదీసిండ్రు. నిరసిస్తే ఎవడ్రా అడ్డుకునేదని తుపాకీ పట్టుకొని బయలుదేరింది ఈ రైఫిల్ రెడ్డి కాదా? నిజంగా తెలంగాణ 2004లో ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చుంటే ఒక్క బిడ్డ ప్రాణం కూడా పోయి ఉండేది కాదు కదా. కరెక్ట్గా 15 ఏళ్ళు ఇవాళకి, అంటే మొన్న డిసెంబర్ 9కి 15 ఏళ్ల కింద చిదంబరం గారి ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ దీక్ష ఫలితం. ఆ ప్రకటన కేసీఆర్ గారి సూచనలతో జయశంకర్ గారు తన స్వహస్తాలతో రాసినటువంటి ప్రకటన ఆ రోజు ఢిల్లీ నుంచి వచ్చింది. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2వ తారీఖు లేదు. ఇది చరిత్ర సాటుతున్నటువంటి సత్యం. ఈ సత్యాన్ని ఏమార్చాలని వెకిలి మకిలి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదో సోనియా గాంధీ గారు దయతలిచి తెలంగాణ ఇచ్చిందట. దయతలిచి తెలంగాణ ఇచ్చేది ఉంటే కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణను ఆంధ్రలో కల్పది. కలిపిన 69 ఉద్యమంలో ప్రజల తీర్పును అనుసరించి అప్పుడే తెలంగాణ ఇచ్చేది ఉండే. పోనీ 2004లో పొత్తు పెట్టుకున్నప్పుడన్నా తెలంగాణ ఇచ్చేది ఉండే. ఎప్పుడు ఇచ్చిండు మీరు? కేసీఆర్ దీక్ష చేసి విద్యార్థులు, ప్రజలు, సమస్త తెలంగాణ ముక్కోటి ప్రజలు రోడ్ల మీదకి వస్తే ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇచ్చింది. దీని ఎట్లా ఉందంటే సోనియా గాంధీ గారు దయతలిచి ఇచ్చింది అని రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు వింటే నాకు ఒకటి గుర్తొస్తా ఉంది. ఇక నెహ్రూ గారు, గాంధీ గారు స్వాతంత్రం కోసం పోరాటం చేయలేదు. బ్రిటిష్ వాళ్ళు దయతలచి పోతూ పోతూ బ్రిటిష్ పార్లమెంట్లో బిల్లు పెట్టి ఇచ్చింది అన్నట్టు ఉన్నది రేవంత్ రెడ్డి చెప్పే మాటలు. ఇక నెహ్రూ, గాంధీ పోరాటం లేకపోతేనే స్వాతంత్రం వచ్చిందా మన దేశానికి? బ్రిటిష్ వాడు దయతలిచి గిట్ట స్వాతంత్రం ఇచ్చిపోయిందా? ఇక్కడ కూడా కేసీఆర్ పోరాట ఫలితం, తెలంగాణ ప్రజల పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్ప ఎవరో దయతలిచి తెలంగాణ ఇవ్వలేదనేటువంటి విషయాన్ని వారు గుర్తుపెట్టుకుంటే మంచిది. అసలు తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి ఒక్కనాడన్నా నువ్వు రాజీనామా చేసినావా? జై తెలంగాణ అన్నవా? అదే అప్పుడు జేఏసీ చైర్మన్గా ఉన్న కోదండరామ్ గారు అందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటే వెన్ను చూపి పారిపోయిన చరిత్ర రేవంత్ రెడ్డిది. ఆ రోజు ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. మీరు జర్నలిస్టులు కూడా చేసిండ్రు. తెలంగాణ జేఏసీ పెట్టి జర్నలిస్టులు కూడా పోరాటం చేసిండ్రు. వంట వార్పులో రేవంత్ రెడ్డి లేడు, రహదారుల దిగ్బంధంలో లేడు, రైలు రోకోలో లేడు, మిలియన్ మార్చ్లో లేడు, సకల జనుల సమ్మెలో లేవు, సాగర్ ఆహారంలో లేవు. ఎన్నడన్నా ఒక్కనన్నా ఉద్యమంలో పాల్గొన్నావు? నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి తెలంగాణ గురించి రేవంత్ రెడ్డి. నువ్వెంత ఎక్కువ మాట్లాడితే నీ యొక్క ద్రోహ చరిత్ర, ఆ 2 కళ్ళ సిద్ధాంతి సేవలో నువ్వు ఉన్న పాత జ్ఞాపకాలన్నీ మాకు గుర్తొస్తున్నాయి. అసలు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కే రేవంత్ రెడ్డికి లేదు. ఏం చేసినావు నువ్వు తెలంగాణ ఉద్యమం కోసం? ఒక్క కేసైనా ఉన్నది అని మీద? మా మీద 350 కేసులు ఉండే. ఆ రోజు 350 కేసులు ఉండే మా మీద. అరెస్ట్ అయ్యి జైళ్ళల్లో ఉన్నాం మేము ఆ రోజు. ఈ పుణ్యాత్ముడే ఆ రోజు సోనియా గాంధీ బలిదేవత అని మాట్లాడిండు. సోనియా గాంధీ ఆలస్యం చేయడం వల్లనే తెలంగాణలో 100లాది మంది పిల్లలు చనిపోయిందని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ అదే నోటితో సోనియా గాంధీని దేవత అంటున్నాడు. ఉద్యమానికి అడుగడుగున వెన్నుపోటు పొడిచి
ఇప్పుడు నువ్వు తెలంగాణ ఉద్యమం గురించి చెప్తే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఏముండదు. ఏదో అధికారం ఉంది కదా అని చెప్పి మిడిసిపాటుతో నువ్వు చెప్పిందే చరిత్ర అవుతుంది అనుకుంటున్నావు. కానీ నువ్వు వక్రీకరించినంత మాత్రాన చరిత్ర మారిపోదు. ఎప్పటికైనా నీ ద్రోహ చరిత్ర మలిగిపోదు. తెలంగాణ సాధకుడిగా కేసీఆర్కు ఉన్న కీర్తి తొలగిపోదు. ఈ విషయం రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. నువ్వేదో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి ఇక దాన్ని ఇనాగ్రేషన్ చేసి తెలంగాణ మేమే తెచ్చినాం మేమే చేసినామని మాట్లాడితే ప్రజలంత అమాయకులు కాదు కదా. ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇది. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు పోరాడి సాధించిన తెలంగాణ ఈ తెలంగాణ. రేవంత్ రెడ్డి గారు అసలు తెలంగాణ తల్లి విగ్రహమే ఎక్కడ పెట్టలేదు అధికారికంగా అని మాట్లాడినారు. నిన్న మన సంగారెడ్డి జిల్లాలో పెట్టినాం కదా బైసాబ్. ఇగో జూన్ 2, 2015 మన సంగారెడ్డి కలెక్టరేట్లో ఆ రోజు రాహుల్ బొజ్జా కలెక్టర్, ప్రస్తుతం ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రాహుల్ బొజ్జా గారు ఆ రోజు మన జిల్లా కలెక్టర్. మన సంగారెడ్డి కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా పెట్టినాం ఆ రోజు జూన్ 2, 2015 సంవత్సరం. అందులో మదన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, అప్పటి ఎమ్మెల్యే గారు. చింత ప్రభాకర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, బాబు మోహన్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆ రోజు ఫోటోలో. ఇది అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ రోజు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సంగారెడ్డి కలెక్టరేట్లో పెట్టాం కదా. అంటే ఇప్పుడు ఈ విగ్రహాలు తొలగిస్తావాను? లక్షల విగ్రహాలు ఉన్నాయి ఈరోజు. గ్రామాన తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. దేశ విదేశాల్లో తెలంగాణ విగ్రహాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ తొలగిస్తావా రేవంత్ రెడ్డి గారు? ఆ రోజు ఇది ఇనాగ్రేషన్ ఫోటో. అమరవీరుల స్తూపం కూడా పెట్టినాం మన కలెక్టరేట్లో. అమరుల స్తూపం పెట్టినాం, తెలంగాణ తల్లిని ఆవిష్కరించినాం. ఈవెన్ కేసీఆర్ గారు కూడా జూన్ 22, 2023 నాడు మన అమరుల స్మారక చిహ్నం ప్రారంభం చేసిన రోజు కూడా తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని, దగదగలాడే తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని సెక్రటరియట్ ఎదురుగా అమరుల స్మారక చిహ్నంలో కూడా పెట్టడం జరిగింది. ప్రపంచంలో ఎవరు కూడా ఇట్లా తల్లులు, ఇప్పుడు కర్ణాటక మనకి ఇంతకుముందు మన రాష్ట్రంలో కూడా తెలుగు తల్లి ఉండే. తెలుగు తల్లి మరి కాంగ్రెస్ పోయి తెలుగుదేశం వచ్చింది, తెలుగుదేశం పోయి కాంగ్రెస్ వచ్చింది. ఎవరు తెలుగు తల్లిని మార్చలే కదా. కన్నడ తల్లిని ఎవరు మార్చలే కదా. తమిళ తల్లిని ఎవరు మార్చలే కదా. భారత మాతను ఎవరు మార్చలే కదా. ఇప్పుడు నెహ్రూ గారు పెట్టిందని భారత మాతను ఇందిరాగాంధీ పెట్టిందని గిట్ట బీజేపీలో వచ్చినాక మార్చిండ్రా? నువ్వు మార్చాల్సింది ప్రజల బతుకు తెరువు. మార్పు అన్నావు. నువ్వు చెప్పే మార్పు ఇదేనా? ఏం మార్పు తెచ్చినావు నువ్వు ఆ రోజు తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు తెస్తాను. ఏం మార్పు తెచ్చినావు? నువ్వు తెచ్చిన మార్పు ఏంటంటే రైతు బంధు పెట్టినావు, కేసీఆర్ కిట్లు బంధు పెట్టినావు, బతుకమ్మ చీరలు బంధు పెట్టినావు, చెరువులల్లో చేపలేసుడు బంధు పెట్టినావు, దళిత బంధు పెట్టినావు, బీసీ బంధును బంధు పెట్టినావు. నువ్వు తెచ్చిన మార్పు ఏంటంటే విద్యార్థులు రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలల్లో వేల సంఖ్యలో దవాఖాన పాలు, 49 మంది పిల్లలు చనిపోవడం. ఇది నువ్వు తెచ్చిన మార్పు. నువ్వు తెచ్చిన మార్పు ఏంది? టీజీవై టీఎస్ పెట్టుడో తెలంగాణ తల్లిని మార్చుడో కాదు కదా తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు. నువ్వు ఏం మార్చినా నీ తెలంగాణ ఉద్యమ చరిత్ర రాస్తే రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్ర మాత్రమే. నీకంటూ ఒక పేజీ పెడితే నువ్వు తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా వెన్నుపోటు పొడిచినావు, ఎట్లా ద్రోహం చేసినావు అనే నీ పేజీ ద్రోహ చరిత్రనే ఉంటది. తర్వాత బైసాబ్ ఇక మన జిల్లాకు సంబంధించి ఒక చిన్న ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే కొంచెం పబ్లిక్ ఇష్యూస్ బైసాబ్ కొంచెం మంచిగా జిల్లా పేజీలో కూడా ప్రముఖంగా ఇవ్వాలని మా రిక్వెస్ట్. ఈరోజు మేమందరం ఈ వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులము, గౌరవనీయులు మా జిల్లా పార్టీ అధ్యక్షులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తో కలిసి సంగారెడ్డి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇప్పుడే ఆవిడకి ఇచ్చిన కాపీ ఇది. కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి పలు అంశాల మీద కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఒకటి, కొన్ని అంశాలేమో కలెక్టర్ గారే పరిష్కారం చేయదగినవి ఉన్నాయి, కొన్నేమో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వెంటనే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ జిల్లాలో ఉండేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి సమస్యల్ని
ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి, వీటిని పరిష్కరించాలని చెప్పి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమోరాండంకి వెళ్లే సందర్భంలోనే గతంలో 2015లో మేము పెట్టిన తెలంగాణ తల్లికి పూలమాల వేసి అక్కడ అమరుల స్తూపానికి అమరులందరికీ కూడా నివాళులు అర్పించి మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా మన సంగారెడ్డి జిల్లాకు సంబంధించి బసవేశ్వర సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం జరిగింది. మరి గోదావరి జలాలు సంగారెడ్డి, జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాలకు అందించాలని, 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని కేసీఆర్ గారు ప్రారంభించిన బసవేశ్వర సంగమేశ్వర పనులు నిలిపివేశారు. వాటిని యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలని, ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరాం. రెండవ అంశం మీరందరూ కూడా చూశారు. మొన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ జిల్లాలో మాట్లాడుతూ ఒక 15 రోజుల క్రితం రుణమాఫీకి సంబంధించి 4వ విడత 2,745 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాం, ఇంకా రుణమాఫీ అయిపోయింది అని ప్రకటించాడు. సరే, అది కాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 లక్షల లోపు కూడా చాలా మందికి ఇంకా రుణమాఫీ కాలేదు. 31 రకాల సాకులు పెట్టి రుణమాఫీ చేయలేదు. 2 లక్షల పైన ఉన్నోళ్ళదైతే ఇంకా స్టార్టే చేయలేదు. ఆయన ఇంకా ప్రారంభించలేదు. ఈయనే చెప్పిండు, తొందరగా ఉరికి డబ్బులు కట్టుండ్రి, 2 లక్షల మీద ఉన్నోళ్ళు కడితే మీ డబ్బులు మాఫీ చేస్తామన్నారు. కొంతమంది నమ్మి అప్పులు తెచ్చి కట్టిండ్రు, వాళ్ళకి ఇంతవరకు డబ్బులు పడలేదు. అయితే అసలు విషయం ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారు చెప్పిన 2,745 కోట్లలో మన సంగారెడ్డి జిల్లాకు కూడా 110 కోట్లు రావాల్సి ఉంది. ఇంతవరకు ఆ డబ్బులు రైతుల అకౌంట్లలో పడలేదు. రాష్ట్రంలో పడలేదు, సంగారెడ్డి జిల్లాలో కూడా పడలేదు. ముఖ్యమంత్రిని డబ్బులు విడుదల చేసినా రుణమాఫీ అయిపోయిందని చెప్పి 15 రోజులైనా ఇంతవరకు రైతుల అకౌంట్లలో డబ్బులు పడలేదు. అధికారులు నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రి చెప్పిండు కదా ఇంకెందుకు పడలేదని స్థానిక అధికారులను రైతులు నిలదీస్తున్నారు. సో తక్షణమే ఈ 2,745 కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేయాలని, రుణమాఫీ మొత్తం లీడ్ బ్యాంక్ చెప్పిన విధంగా 49,000 కోట్ల రూపాయలు ప్రతి రైతుకు రుణమాఫీని పూర్తి చేయాలని చెప్పి కూడా కోరాం. ఇక మూడో విషయం వచ్చేసి, కేసీఆర్ గారు ఉండగా రాష్ట్రంలోని అన్ని చెరువుల్లో కుంటల్లో ఉచితంగా చేప పిల్లలు వేసేవారు. మన సంగారెడ్డి జిల్లాలో 1,073 చెరువులు కుంటలు ఉన్నాయి. 1,073. ప్రతి సంవత్సరం కూడా నేనే జిల్లా మంత్రిగా ఇక్కడికి వచ్చేవాడిని. అక్టోబర్ నెల వరకు, దసరా పండుగ వరకే ఆల్మోస్ట్ అన్ని చెరువులు కుంటల్లో మేము చేప పిల్లలు వేశాం. అయితే ఈరోజు పరిస్థితి ఏంటంటే 1,073 చెరువులు కుంటలు సంగారెడ్డి జిల్లాలో ఉంటే కేవలం 79 చెరువులు కుంటల్లో మాత్రమే చేప పిల్లలు వేశారు. మా అమ్మ అనిపించిండ్రు, ఇక అయిపోయింది చేప పిల్లలు అంటున్నారు. పోనీ ఆ 79 చెరువులు కుంటల్లో కూడా సగమే వేసిండ్రు. పోయినసారి మేము వేసిన దాంట్లో సగమే వేసిండ్రు. సగం ఎందుకు వేసిండ్రు అంటే నీళ్లు రాలేదట, నిండలేదట. సింగూరు నిండలేదా బైసాబ్? మంజీరా నిండలేదా? మన కొండాపూర్ చెరువు నిండలేదా? ఎందుకు సగం చేప పిల్లలు వేసిందయ్యా అంటే, లే ఈసారి కాలం మంచిగా కాలేదు, నీళ్లు తక్కువ వచ్చినాయి, అందుకే సగమే చేప పిల్లలు పోతాము అన్నారు. పొయ్యాల్సింది 1,073 చెరువులు, పోసింది 79 చెరువులల్లా. ఆ 79 చెరువులలో కూడా సగమే పోసిండ్రు పోయినసారి పోసింది అట్లా. ఇది కాంగ్రెస్ పాలన. అంటే మీకు ముదిరాజుల మీద, మా గంగపుత్రుల మీద కాంగ్రెస్కు ఏ పార్టీ ప్రేమ ఉందో అర్థమవుతుంది. మత్స్యకారుల జీవితాల్లో కేసీఆర్ వెలుతురు నింపితే మీరు పురోగమనం, కేసీఆర్దేమో పురోగమనం, మీదేమో తిరోగమనం. కేసీఆర్ వెలుగులు నింపితే మీరు చీకటి నింపుతున్నారు. గతం కంటే మీరు బాగా చేస్తారా? ఉన్న కార్యక్రమాలు రద్దు చేస్తారా? 1,073 చెరువుల్లో మేము గతంలో వేస్తే ఈసారి మీరు వేసింది 79 చెరువులే. ఇంత అన్యాయం చూడండి. ఆల్మోస్ట్ డిసెంబర్ నెలలో ఉన్నాం ఇప్పుడు.
ఆ వేసిన 79 కూడా సగమే వేసారు. సో మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రాష్ట్రంలో మరియు మన జిల్లాలో మొత్తం చెరువులలో కూడా చేప పిల్లలు వెంటనే వేయాలని చెప్పి ఈరోజు మేము కలెక్టర్ గారికి ఇచ్చిన మెమోరాండంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా గొర్రెల పంపిణీ. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 2వ విడత గొర్రెల పంపిణీ చేస్తామని చెప్పారు. కానీ అది కూడా చేయడం లేదు. డీడీలు వాపసిస్తామన్నారు. ఆ డీడీలు కూడా ఇంకా 128 డీడీలు జిల్లాలో పెండింగ్ లో ఉన్నాయి. సో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వెంటనే 2వ విడత మా గొల్ల కుర్మలకు గొర్రె పిల్లలు ఇవ్వాలని మేము మెమోరాండంలో ఇవ్వడం జరిగింది. డీడీలు కూడా సత్వరమే తిరిగి ఇవ్వండి. మరి ప్రభుత్వం వితౌట్ డీడీ 100% మేమే ఇస్తామన్నారు కనుక వితౌట్ బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ఉచితంగా గొర్రె పిల్లలు మా గొల్ల కుర్మలకు ఇవ్వాలని జిల్లాలో మేము కోరడం జరిగింది. వీటితో పాటు ఇంకొక 5 మన నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూస్ కూడా ఉండే. ఒకటి, మన జిల్లాకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్న సమయంలో చింతా ప్రభాకర్ గారు మా స్థానిక నాయకులందరూ విజ్ఞప్తి చేస్తే మేము ఇక్కడ ముదిరాజ్ సంఘానికి, లింగాయత్కు, గౌడ్స్కు, పద్మశాలి కమ్యూనిటీలకు సంగారెడ్డిలో జిల్లా కార్యాలయాల కోసం ఒక్కొక్క ఎకరా స్థలాన్ని కందిలో ఇవ్వడం జరిగింది. 4 మేజర్ కమ్యూనిటీస్ ముదిరాజ్, లింగాయత్, గౌడ్స్ అండ్ పద్మశాలి ఒక్కొక్కరికి 1 ఎకరం స్థలంతో పాటు 25 లక్షల రూపాయల డబ్బు కూడా అప్పుడు మేము శాంక్షన్ ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చి టెండర్లు కూడా అయినాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక అక్కడ పనులు జరపడం లేదు. ఆ భూములు వెనక్కి తీసుకోవాలని చూస్తా ఉన్నారు. సో దయచేసి ఆ భూములు వెనక్కి తీసుకోవద్దని, ఆ ఇచ్చిన డబ్బులతోని వెంటనే పనులు ప్రారంభించాలని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా సంగారెడ్డి నియోజకవర్గం, జహీరాబాద్ నియోజకవర్గం, సంగారెడ్డి, జహీరాబాద్ ఎస్డిఎఫ్ అండ్ ఎంఆర్ఆర్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ దాని కింద చాలా డబ్బులు గతంలో శాంక్షన్ అయినాయి. టెండర్లు పిలిచాం. ఆ పనులన్నీ రద్దు చేశారు. ఇక్కడ బాధ కలిగేది ఏంటంటే ఒకే జిల్లాలో అందోల్లో రద్దు చేయలేదు, నారాయణఖేడ్లో రద్దు చేయలేదు. అక్కడేమో పనులు జరుగుతున్నాయి. సంగారెడ్డి, జహీరాబాద్లనేమో రద్దు చేసి పనులు ఆపేశారు. ఇదేం ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం. అంటే సంగారెడ్డి, జహీరాబాద్ ప్రజలు తెలంగాణలో లేరా? ఎందుకు ఈ 2 నియోజకవర్గాలకు పనులు రద్దు చేశారు? గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులు అందులో జరుగుతున్నాయి, ఎస్డిఎఫ్, ఎంఆర్ఆర్. కానీ సంగారెడ్డిలో ఆపేసిండ్రు, జహీరాబాద్లో ఆపేసిండ్రు. అవసరమైతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం మేము. మరి కలెక్టరేట్ను దిగ్బంధం చేస్తాం. దయచేసి పనులు యథావిధిగా ఇక్కడ కొనసాగించాలి, పనులు జరపాలని సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గ